క్వశ్చన్ నెంబర్ 1. ఇందిరాగాంధీ ఏ ప్రణాళిక కాలంలో గరీబీ హఠావో నినాదాన్నిచ్చారు? ఆన్సర్ 4వ పంచవర్ష ప్రణాళిక. క్వశ్చన్ నెంబర్ 2. నీతి ఆయోగ్ మొదటి CEO ఎవరు? ఆన్సర్ సింధుశ్రీ కుల్లార్. క్వశ్చన్ నెంబర్ 3. 1991లో జరిగిన ఆర్థిక సంస్కరణలలో ఏ విధాన చర్యను చేపట్టలేదు? ఆన్సర్ నోట్ల రద్దు. క్వశ్చన్ నెంబర్ 4. 1792వ సంవత్సరంలో మద్రాస్ రాష్ట్రంలో రైత్వారీ పద్ధతిని ప్రవేశపెట్టింది ఎవరు? ఆన్సర్ సర్ థామస్ మన్రో. క్వశ్చన్ నెంబర్ 5. రైత్వారీ పద్ధతిలో భూమి మీద యాజమాన్య హక్కు ఎవరికి ఉండేది? ఆన్సర్ రైతులు. క్వశ్చన్ నెంబర్ 6. 1970 పారిశ్రామిక లైసెన్సింగ్ విధానం చేసిన సవరణల ప్రకారం 35 కోట్లకు పైబడిన మూలధనం ఉన్న పరిశ్రమలు ఏ రంగం కిందకు వస్తాయి? ఆన్సర్ కోర్ రంగం. క్వశ్చన్ నెంబర్ 7. 2017 సెప్టెంబర్ 22న విడుదల చేసిన తొలి ముందస్తు అంచనాల ప్రకారం 2017 ఖరీఫ్ సీజన్లో ఆహార ధాన్యాల ఉత్పత్తి ఎంత? ఆన్సర్ 134.7 మిలియన్ టన్నులు. క్వశ్చన్ నెంబర్ 8. NSSO వారి 68వ రౌండ్ అంచనాల ప్రకారం వ్యవసాయం అనుబంధ రంగాల్లో ఎంత శాతం శ్రామిక శక్తి ఆధారపడి ఉన్నారు? ఆన్సర్ 48.9%. క్వశ్చన్ నెంబర్ 9. 2011 జనాభా లెక్కల ప్రకారం అధిక అక్షరాస్యత గల కేంద్ర పాలిత ప్రాంతం? ఆన్సర్ లక్షద్వీపులు. క్వశ్చన్ నెంబర్ 10. ప్రసూతి మరణాల రేటు ఏ విధంగా లెక్కిస్తారు? ఆన్సర్ ప్రతి లక్ష సజీవ జననాలకు చనిపోయే తల్లుల సంఖ్య ప్రకారం. క్వశ్చన్ నెంబర్ 11. దేశంలో తొలిసారి మానవాభివృద్ధి సూచీని రూపొందించిన రాష్ట్రం ఏది? ఆన్సర్ మధ్యప్రదేశ్. క్వశ్చన్ నెంబర్ 12. ద్రవ్యం తయారీకి ఉపయోగపడే లోహం అంతర్గత విలువ బహిర్గత విలువ సమంగా ఉంటే అలాంటి ద్రవ్యాన్ని ఏమంటారు? ఆన్సర్ పూర్తి ప్రమాణ ద్రవ్యం. క్వశ్చన్ నెంబర్ 13. చక్రవర్తి కమిటీ 1985 ప్రకారం ఎంత శాతం ద్రవ్యోల్బణం ఆర్థిక వ్యవస్థకు ఆమోదయోగ్యమైనది? ఆన్సర్ 4%. క్వశ్చన్ నెంబర్ 14. RBI ప్రధాన కార్యాలయం మొదట ఎక్కడ ఉంది? ఆన్సర్ కలకత్తా. క్వశ్చన్ నెంబర్ 15. CRR 5% అయితే పరపతి పరిమాణం ఎన్ని రెట్లు పెరుగుతుంది? ఆన్సర్ 20.